కార్యకర్తల కృషి వల్లే నియోజకవర్గంలో మెజార్టీ వచ్చింది. మీడియా సమావేశంలో పైడి ఎల్లారెడ్డి. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తగ్గడానికి కారణం ఎవరు? కార్యకర్తల సమావేశంలో జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి. ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుంది. ఒక ప్రకటనలో తెలిపిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఎల్లారెడ్డిలో కురిసిన భారీ వర్షం, ఉక్కపోత ఎండ కారణంగా ఇబ్బందులు పడిన ప్రజలకు కాస్త ఊరట. జహీరాబాద్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు నాయకుల సమష్టి కృషితో మంచి మెజార్టీ వచ్చిందని బీజేపీ సీనియర్ నాయకులు పైడి ఎల్లారెడ్డి తెలిపారు. ఆదివారం ఎల్లారెడ్డిలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో తాను కూడా టికెట్ ఆశించినప్పటికీ పార్టీ అధిష్టానం బీబీ పాటిల్ కి టికెట్ కేటాయించిందని అన్నారు. ఆయన తాను ఏమాత్రం నిరుత్సాహపడకుండా బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాలకు తండాలకు వెళ్లి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగిందని అన్నారు. తను చేసిన సేవా కార్యక్రమాలకు బీజేపీ కార్యకర్తల కష్టం తోడు కావడంతో నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి సుమారుగా 17,000 మెజార్టీ వచ్చిందని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం బీజేపీ వైపు ఉన్నారని, మోదీ పట్ల బీజేపీ పార్టీ పట్ల వారికి ఉన్న అభిమానం ఓట్ల రూపంలో చూపించారని తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ వరుసగా అధికారంలోకి వచ్చిందని, ప్రియతమ మోదీ ప్రధానిగా 3వ ప్రమాణ స్వీకారం చేస్తుండటం అభినందనీయమని అన్నారు. బీజేపీ దేశభక్తి ఎంత ఉందో ఈ ఎలక్షన్ ద్వారా మనకు పూర్తి అవగాహన వచ్చింది. కాబట్టి నేను మొదటి నుంచి సేవా కార్యక్రమాలు ఉన్నాను. 25 సంవత్సరాల నుంచి రాజకీయం అనేది పెద్ద ఎప్పుడు నేను ముందు ఆలోచించలేదు, చేయాలని కోరిక కూడా లేకుండా. ఎందుకంటే సేవ మీద ఉండే సంతృప్తి, ఈ దీంట్లో ఉండే ఇబ్బందులు కొన్ని ఉంటాయనే సంగతి చేయలేదు. కాకపోతే మన జహీరాబాద్ కాన్స్టిట్యూన్సీ చాలా వెనుకబడ్డది కాబట్టి చేద్దామనే ఉద్దేశం మీదనే టికెట్ ప్రయత్నం చేసినా రాలేదు. రాకపోయినా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఈవీ పార్టీలకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించి నా ప్రయత్నం చేశాను. నా ప్రయత్నమే అని చెప్పి అందరి సహకారంతో మనం బీజేపీకి చాలా మెజార్టీ చూపించాము. సో ఈ సందర్భంగా ఇక జరగబోయే కార్యక్రమాల్లో నేను వ్యక్తిగతంగా లీడర్ అయ్యేందుకంటే లీడర్లు తయారు చేయాలని నా బాధ్యత అని అనుకుంటాను. ఒక వ్యక్తిగా నా బాధ్యత ఏంటంటే నేను ఎప్పుడో లీడర్ అయిపోయానని నా అభిప్రాయం. కాకపోతే లీడర్లను తయారు చేయాలనే ఉద్దేశం మీద నేను ముందుకు వచ్చాను. ఇక నాకు చాలా హ్యాపీగా బతకడానికి అన్ని అవకాశాలున్నా ఇక్కడ అందరితో నేను అనే ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చాను. ఇక్కడే ఇప్పుడు కామారెడ్డి చుట్టుప్రాంతంలో ఉంటున్నాను. చాలా మటుకు ఇక్కడే గడుపుతున్నాను. సో నా కంపెనీ ఉన్నా అక్కడ కొన్ని బాధ్యతలను ఉద్యోగాలు ఇచ్చాము, అది నడిపిస్తున్నాను. అయినా ఇక్కడే ఉంటున్నాను. ఇక రాబోయే కాలం కూడా ఇక్కడ ఉండి అందరికీ మోటివేట్ చేసి యువతను ముందుకు తీసుకుపోయి మన బాధ్యతను నిర్వర్తించడానికి కొరకు నా సంపూర్ణమైన సహకారం ఉంటుందని, అట్లాగే పాత్రికేయ మిత్రులు కూడా ఈరోజు మొదటిసారి చాలామంది మిత్రులందరూ చూస్తున్నాను. అందరూ పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక ముందు కూడా మాకెంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి సమాజానికి ఏది మంచిదో నిర్ణయం చేసి. ఎంపీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ కంటే అధికార కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు తగ్గడానికి కారణం ఎవరనేది చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రామారెడ్డి జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం రామారెడ్డి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు ఆత్మీయ సమావేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో ఎంపీ గెలవడం అనే అంశంపై కార్యకర్తలు అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో జరిగిన పోలింగ్ సరళిని, తాజాగా ఎంపీ ఎలక్షన్ లో జరిగిన పోలింగ్ గురించి చర్చించాలని అన్నారు. ముఖ్యంగా రామారెడ్డి
మండలంలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తగ్గడానికి గల ప్రధాన కారణాలను అన్వేషించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్న అసంతృప్తి తొలగించడానికి పార్టీలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోవాలని అన్నారు. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పిఏల పెత్తనంతో విసిగిపోతున్న కార్యకర్తలను రక్షించుకోవడానికి, కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడానికి ఈ సమావేశం దోహదపడిందన్నారు. అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లో 24,000 మెజార్టీ వచ్చిందని, ప్రస్తుత ఎంపీ ఎలక్షన్ లో 16,000 మెజార్టీ తగ్గిందని, మొత్తం కలిపితే 40,000 ఓటు బ్యాంక్ తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. మనం ఈరోజు ఎందుకు సమావేశమైనామంటే ఎంపీ ఎలక్షన్లలో మన ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ చూసుకున్నట్టయితే అప్పుడు ఎమ్మెల్యే గారికి 24,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. మరియు ఈ ఎంపీ ఎలక్షన్లు చూసుకున్నట్టయితే 16,000 మైనస్ పోయినాయి. 16,000 అంటే 40,000 ఓట్లు మైనస్ పోయినాయి. అది ఎందువల్ల, ఎవరి వల్ల పోయినాయి, మన లోపం ఎక్కడ జరిగిందని దీని గురించి చర్చిద్దామని మనం ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే మన కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లుంటుందంటే, మనం ఇవాళ శెట్కర్ సాబ్ గెలిచినా మనకు బాధ ఉంది, మనం ఓట్లు తక్కిచ్చినాము, మనము అలా ముఖం చూపెట్టలేకపోతే మన బాధ ఉంటుంది. కాబట్టి దానికోసం సమావేశం ఏర్పాటు చేస్తే ఇక్కడ ఎవరిని అడగకుండా లక్ష్మణ్ కానీ, ఏ ప్రెసిడెంట్ కానీ, ఏ మండల్ ప్రెసిడెంట్ కానీ, ఏ విలేజ్ ప్రెసిడెంట్ అయినా కానీ మన ఎమ్మెల్యే గారు లేదా ప్రెసిడెంట్ ఇస్తే ఏ ఊరికి ఇస్తే ఆ ఊళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని ఇవ్వాలా, మండల ప్రెసిడెంట్ ఇచ్చినట్లయితే మండల నాయకులను కూర్చోబెట్టుకొని ఇవ్వాలా. అట్లేకుండా ఆయన ఉంటుంది పోకడతోటి, ఆయన పిఎల్ రాజ్యంతో పిఎల్ ఎవరికో చెప్తే ఆ పిఎల్ మన లంచం తీసుకొని ఇస్తురా, ఎట్టిస్తురా, మరి ఎమ్మెల్యేగా తప్పుదో పట్టిస్తురా మనకు తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మనం ఇలా నోరు లేకుండా ఉన్నట్టయితే రాబో స్థానిక సంస్థల ఎలక్షన్లో నువ్వు సర్పంచ్ పోటీ చేస్తుండొచ్చు, మనల్ని వార్డు మెంబర్ పోటీ చేస్తుండొచ్చు, ఎంపీటీసీ పోటీ చేస్తుండొచ్చు, జెడ్పీటీసీ పోటీ చేస్తుంది. ఎవరు పోటీ చేసినా రేపు ఇదే ఫలితం వస్తుందని చెప్పేసి దీని మీద విశ్లేషణ చేద్దామని చెప్పేసి మనం మీటింగ్ చేయడం ఏంటంటే, ప్రతి ఒక్క కార్యకర్తకు నిరాశ నిస్పృహకు గురవుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే స్పందిస్తలేడు, పిఎల్ చేయమంటే పిఎల్ చేస్తే మూడోసారి బంద్ అవుతుంది. ఏ కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నేను ఇది సాధించుకుంటా అనే విధానము ఎవరు కూడా సంతోషంగా లేకపోతున్నారు. కాబట్టి ఈ విధానాన్ని మారాలని చెప్పేసి మన గౌరవనీయ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం కోసం ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోరు, మనం ఇలా ఎవరి మీద విమర్శ చేద్దామని కాదు, మన కాంగ్రెస్ పార్టీని, మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, మన కార్యకర్తలను రక్షించుకున్నట్టయితేనే రేపు స్థానిక సంస్థలలో ఒకళ్ళు ఎమ్మెల్యే ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీ కావచ్చు, జెడ్పీసీ కావచ్చు, అన్నీ అయితే ఈ స్థానిక సంస్థలలో మనం లేకపోతే ఆ పథకాలు రావాలంటే ప్రతి ఒక్కరు మళ్ళీ బీజేపీ నాయకును ఇంకో నాయకును పదిలాడాలంటే మళ్ళీ కొద్దిగా రేషం ఉంటుంది, పోలేకపోతాం, మనం నష్టపోతాం. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా కాపాడుకుంటాం. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రవర్తన నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసిన ఫిర్యాదు స్వీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 10న సోమవారం నుండి తిరిగి యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను లేదా సమస్యలను నేరుగా ప్రజావాణిలో అందచేయొచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో ఆదివారం సాయంత్రం అరగంట సేపు భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోత, ఎండ కారణంగా ఇబ్బందులు పడిన ప్రజలకు కాస్త ఊరట లభించింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కురిసిన వర్షంతో రోడ్లు జలమయంగా మారాయి. అయితే ఆదివారం వారంతపు సంత కావడం, సాయంత్రం పూట వర్షం పడటంతో వారంతపు సంతకు వెళ్లే ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఆదివారం చిట్టపురెడ్డి సంఘాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని చిట్టపురెడ్డి సంఘాలకు చెందిన 100 గడపకు చెందిన ప్రతి ఇంటికి నుంచి బోనాలను గ్రామంలోని నల్లపోచమ్మ, ఎల్లమ్మ, లక్ష్మమ్మ తదితర గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
పిల్లా జిల్లా పాడి పంట సల్లంగా ఉండాలని గ్రామస్తులు ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బోనాల పండుగ ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్యకర్తల కృషి వల్లే నియోజకవర్గంలో మెజార్టీ వచ్చింది. మీడియా సమావేశంలో పైడి ఎల్లారెడ్డి. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తగ్గడానికి కారణం ఎవరు? కార్యకర్తల సమావేశంలో జెడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి. ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుంది. ఒక ప్రకటనలో తెలిపిన జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్. ఎల్లారెడ్డిలో కురిసిన భారీ వర్షం, ఉక్కపోత ఎండ కారణంగా ఇబ్బందులు పడిన ప్రజలకు కాస్త ఊరట. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.